హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? నేను ఈరోజు వెనీలియా కేక్ తయారు చేయబోతున్నానండి. దానికి కావాల్సిన సామాన్లు చూపిస్తాను. 3 ఎగ్లండి, పంచదార 1 కప్పు, పాలు 1 కప్ అండి, వైట్ ఫ్లోర్ అంటారు కదండి, వైట్ ఫ్లోర్ 2 కప్పులున్నారండి. ఇంకోటి వచ్చేసి వెనీలియా అండి, అంటే వెనీలియా వేసుకోవాలండి, అంటే గుడ్లు వాసన రాకుండా ఉంటుందండి. ఇంకోటి బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలండి. మిలగక్కి బీర అంటే పెద్ద స్పూన్ ఉంటుంది కానీ పెద్ద స్పూన్తో 1 చెంచా తీసుకోవాలండి. అయితే ఆయిల్ అండి, ఆయిల్ గ్లాస్ తీసుకోకూడదండి. గ్లాసు 4 ఇంతలు ఉంటుంది అందులో 3 ఇంతలు తీసుకోవాలండి ఆయిల్. సరేనండి. మనం ముందుగా ఓవెన్ ఉంటుంది కదండి, ఓవెన్ ఆన్ చేసి పెట్టుకోవాలండి, మర్చిపోవద్దు. ముందుగా ఆన్ చేసి పెట్టుకోవాలి. 180లో పెట్టండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎగ్ తీసుకుందామండి. తర్వాత 1 గ్లాస్ ఆయిల్ అండి, షుగర్, ఈ 3 బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ చూడండి, బాగా కలుపుకున్న తర్వాత మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ వేసుకున్నాం కదండి. తర్వాత మిలగక్కి బీర అని చెప్పాను కదండి, బేకింగ్ పౌడర్ స్పూన్ పెద్దదండి, పెద్ద స్పూన్ తీసుకుని బేకింగ్ పౌడర్ వేసుకోండి. జస్ట్ లైట్గా వెనీలియా వేసుకోండి. బాగా కలుపుకోవాలండి. కనీసం ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి అలాగా. తర్వాత ఇది ఇలాచీ పొడి అండి, ఇలాచీ పొడి కొద్దిగా వేసుకోవాలండి. కనీసం అంటే 10-15 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. మీరు ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి కేకు. ఇప్పుడు తెహన్ తీసుకోవాలండి. తెహన్ ఇది వైట్ ఫ్లోర్ అండి. ఒక 50 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. చూడండి, దీనికి కొంచెం ఈ సహన్కి కొంచెం ఆయిల్ పట్టించాలండి. కింద కొంచెం ఆయిల్ పామని తర్వాత దీన్ని తీసుకుని చూడండి, అంతా వేసేసాను. తర్వాత ఇలాగ డెకరేషన్ కోసం కొంచెం సిమ్ అండి, అంటే నువ్వులు వేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలానే బయట ఉంచి తర్వాత పిరిన్లో పెట్టాలండి. పిరిన్లో పెట్టిన 45 మినిట్స్కి కేక్ రెడీ అయిపోతుందండి. పిరిన్ ఓన్లీ కిందే ఆన్ చేయాలండి, అంటే కిందే వెలిగించుకోవాలి, పైన వెలిగించకూడదు. 45 మినిట్స్కి కేక్ రెడీ అయిపోతుందండి. ఓకేనండి, బాయ్ అండి. ఓకేనండి, నేను పెట్టే నెక్స్ట్ వీడియో చూడాలంటే ఒక లైక్ కొట్టండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.